ఒకదానికి ప్రయత్నం చేసే సక్సెస్ కాలేదంటే 7 అంతలు ఎక్కువ ఇవ్వబోతున్నాడు అని విశ్వసించడమే గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసానికి కూడా నువ్వు అనుకున్న వాటికి రివర్సల్ జరిగేటట్టు చేసి, ఏది అనుకున్నా అంతే రివర్స్ అయిపోతుంది పాని, నేనేమనుకోనిక అని ఒక రకమైన విరక్తి, విసుగు వచ్చేటట్టు ఇలాంటి వాటిని వాడు తీసుకొస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఈ రియాక్షన్ ఏంటని. ఇప్పుడు ఒకటి అనుకుంటే రివర్స్ అయిందనుకో, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం? సహజంగా కోపపడతాం. అలా కాకుండా ఇది రివర్స్ అయిందంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో నా తండ్రి నాకు దాచి ఉంచాడని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు శభాష్రా కుమారుడు అంటాడు. అక్కడ నీవన్నట్టే అంటాడు. అప్పుడు శభాష్రా కుమారి, అదిరా అదిరా పట్టు, అదిరా పట్టు, ఓ మొఖం పగలగొట్టావు సైతాన్ని గడిపో. ఒరే సైతానా, ఇగిలిత్తనావరా, నేను అనుకున్న దాన్ని రివర్స్ అయిందని. ఓరే వెదవా, దీనికంటే 7 ఇంతలు ఎక్కువ కార్యం చేయబోతున్నాడు రా నా దేవుడు. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. బంగారం కావాలి మన విశ్వాసం, సువర్ణం కావాలి. 7 అంతల ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు, చెయ్యకపోయినా పర్వాలా. నేను అనుకున్నా ఇలా జరిగిద్దని, రివర్స్ అయింది. రివర్స్ చేశాడంటే దానికి తగినట్టుగా ఇంకా 7 అంతల మేలు వచ్చేటట్టు చేస్తాడు, చేయకపోయినా పర్వాలా. నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను. నేను మాత్రం ఆయన్ని అల్పంగా చూడను. నా తండ్రి అసమాన ధీరుడు, ఏది చేసినా నా మంచిగా తెస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో మనలో రేగిన విశ్వాస జ్వాలని చల్లారనివ్వకూడదు. వాడు చల్లార్చడానికి చూస్తాడు, చల్లారనివ్వకూడదు.